ఊళ్ళో ఉన్నప్పుడు గుడ్డేలకు పట్టుకొని ఒక మనిషి ఊళ్ళో ఫోన్ వచ్చేటోడు జ్వరం వచ్చింది అంటానో పక్క దడుపుతున్నాడు అంటానో దయ్యం బట్టి ఉన్నాడు అని చెప్తే చాలు గుడ్డేలు నోట్ల తాయితు పెట్టేటోడు అదేమో తూ అంటాను ఉంచేది ఆ తాయితు తీసి గుడ్డేలు కోడు మెల్లగా కట్టేటోడు ఇక ఏం బుగులు లేదు ఏ దిష్టి తలగదు అని చెప్పేటోడు ఇక్కడ ఒక ఆయనకు అట్లనే రోగాలు పోగొడతా అంటున్నాడు మంత్రాలకు చింతకాయలు రాలేయని భూమి పుట్టిన కాన్ నుంచి చెప్పుకుంటాండ్రు కానీ మనోళ్ళు నమ్ముతారా ఏ నన్న గింతంత బాగు చేసేటోళ్ళు ఉన్నారంటే చాలు ఎట్లెగబడి పోతున్నారో చూడుండ్రి సర్ది కట్టుకొని మందు లేదు మాకు లేదు ఊదు లేదు గీదు లేదు ఉత్తగా గిట్ల చేయి పట్టుకొని ఏలానిస్తే చాలు మళ్ళొచ్చే నెలకు మాయమే అయిపోయిద్దట రోగము ఎట్లెరికైందో ఒగోలు నుంచి ఒకలకు ఏంలాడ జాతరే నడుస్తున్నది ఈ వరంగల్లా మందిని చూడుండ్రి ప్రభాస్ సినిమాను ఫస్ట్ సారే చూడాలని వచ్చినట్టు ఎంత మంది వచ్చిండ్రో అప్పటికే టికెట్లు అయిపోయినాయట గేట్లు మూసేస్తున్నారు మరి ఎవరికైనా కొడతామంటే భయం పెడతామంటే ఆశ ఏమో 300 పోతేంది దబ్బున తక్కువైద్దో ఏమో రోగము అనుకుంటూ వస్తున్నారు ఎక్కడెక్కడి నుంచో మరి దేవుని అసోటి ఈ సార్లు ఎట్లెట్లా బాగు చేస్తున్నాడో చెప్తున్నాడు నుండ్రి లేట్ నైట్ భోంచేస్తున్నాడు 10 o'clock 10:30 11 ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇంటికి ఎప్పుడు వెళ్తానో అప్పుడు భోంచేయడం ఇలా చేయడం వల్ల మన లోపల ఉన్న ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతున్నాయి మనము దాన్ని వచ్చేసి ఆకలి గమనించి భోజనం చేయడం అంటే ఈయన టైం చూడకుండా ఎప్పుడెల్లా ఆకలి అవుతుంది అప్పుడు భోజనం ఆకలి లేకపోతే తినగల అవసరం లేదు అప్పుడే మనం తిన్నింది లోపల ఉన్న ప్రాబ్లం అన్ని అదే సాల్వ్ చేసుకుంటాం ఈ ట్రీట్మెంట్ ఇప్పుడు కాదు 8,000 years బిఫోర్ నుంచి వచ్చిన ట్రీట్మెంట్ అప్పటి నుంచి ఇది వాడుకలో ఉంది విన్నారా గింత సక్కటి ఉపాయం చెప్పేటోళ్ళు ఉన్నారా ఈ దునియాలా వావో వాయో ఈయనటోడు ఉంటే ఎన్నైనా చెప్తారు నమ్మేటోడు ఉంటే ఎంతనైనా ముంచిడిచి పెడతారు గిసోంటోళ్ళు ఉత్త 300 పోతున్నాయని అనుకుంటున్నారు కానీ ఇంతమంది తానా 300 ఎన్నైతున్నాయో చూస్తున్నారా ఇక మరి గిసోంటోళ్ళని ఏం చేస్తే మందిని ముంచకుంటుంటారో మీరే ఆలోచన చేయండి.